Taste the Daily. సోహెల్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను అంటే ఇన్వైట్ చేసినందుకు. సో కంగ్రాచులేషన్స్, జీ5 మరో హిట్ పడింది జీ5లో. సో వెబ్ సిరీస్ మా ముఖేష్ అన్న, మా ప్రోమోస్, మా ఏవీస్, బిగ్ బాస్లో మేము ఉన్నప్పుడు మా ఏవీస్ కానీ ప్రోమోస్ కానీ మొత్తం ముఖేష్ అన్న చేసేవాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉండేది. సో కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా. ఆ డీటెయిలింగ్, ఆ చాపది ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్, ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్. నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈరోజైతే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య అందరూ అసలు పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు? సిద్ధార్థ్ గారు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా. ఇందాకే సన్నీ అన్నాడు. సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నంబర్ అండ్ మన డిఓపి నంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు. ఏదో ప్లాన్ చేస్తున్నాడేమో మరి. సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్ పడాలి సినిమా, ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా అని అడిగిన. నాకు ఏదన్నా కావాలన్నా. సో స్క్రిప్ట్ అది అంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లాంటి డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది. అండ్ అవినాష్ ఇప్పుడు చూడండి అన్న, బహిష్కరణ జీ5లో వచ్చింది చూడండి అన్న. సోహెల్ చూస్తాడు. సోహెల్ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే చూస్తాడు. కమెంట్లు పెట్టిరు కదా అన్న ట్రైలర్లా, చూడండి అన్న. చూస్తారు సోహెల్. వాళ్ళకి తెలుసు సినిమా పల్స్, వాళ్ళు తెలుసు, చూస్తారు. చూడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓ సారీ, మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ అవినాష్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి జీ5లో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా జీ5 సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ. సోహెల్ మంచి పాయింట్ తీశారు యాక్చువల్లీ. ఆ అన్నము చేప అలాగే ఆ హీరోని చంపేసి ఆ రెండు సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇటువంటి సీక్వెన్స్ ఇంకా 2-3 ఉంటాయి తెలుసా. అంటే మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. దట్స్ అ వెరీ అంటే ఎంత బాగా కనెక్ట్ చేస్తారంటే అసలు ఇంతకుముందు అదే కౌశిక్ గారు అదే చెప్పారు. 4.5 years బ్యాక్ నాకు ఏ సీక్వెన్స్ అయితే చెప్పారు యాస్టీస్ గా అదే తిప్పాడు మృదుల. అసలు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్ అని. సో యాక్చువల్లీ ఇందులో నేను రోల్ చేయాలి. నేను ఏది శ్రీతేజ్ రోలా, చిన్న పాప రోలా? నేను మిస్ అయినా. ఇప్పుడు నేను ఘోరంగా నేను అంటే చిన్న పాపనా ఏంది సార్? యాక్చువల్లీ నన్ను అడిగారు దీంట్లో, సీరియస్గా నన్ను అడిగారు. యాక్చువల్లీ సీరియస్గా నన్ను అడిగారు దీంట్లో ఒక రోల్ చేయమని. బట్ అది అంజలి గారి క్యారెక్టర్ అని చేయమని అడిగారు. సెట్ అవ్వని చెప్పేసి లైట్ తీసుకున్నారు. అంజలి గారి కాదు, ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంజలి. తెలుగులో మాట్లాడు. తెలుగు హీరోయిన్, తెలుగు బహిష్కరణ. వెళ్ళినప్పుడు సౌండ్స్ గుడ్ అని చెప్పి, సౌండ్స్ గుడ్ అంటే శబ్దం మంచిది అని. సారీ అండి. సో అంజలి గారు, సో మేము సీతమ్మ మార్కెట్లో సిరిమల చెట్టు, జర్నీ ఈ సినిమా చూసినప్పుడు మధ్యలో డిసప్పేర్ అయినప్పుడు నిజంగా చాలామంది తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు ఆడియన్స్, ఎక్కడ అంజలి గారు ఎక్కడ ఉన్నారు, తెలుగు అమ్మాయి లైక్ షీఈ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి. సో కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఏదైతే మూవీస్ అన్నీ చేస్తున్నారో, వెబ్ సిరీస్ చేస్తున్నారో, అగైన్ యూ ఆర్ ప్రూవింగ్ దాట్ తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఏడికి పోలేదు. ఇట్లా తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు మనకేందంటే తెలుగు ఇండస్ట్రీలో అంజలి గారు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పరిచయం అవుతూనే ఉంటారు. సో యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దీనికి సినిమాటోగ్రఫీ చేసింది కూడా ప్రసన్న గారు, బిచ్చగబు. నెక్స్ట్ సన్నీ గారు. గారెందుకు లేండి, సన్నీ అంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నాకు ఫస్ట్ నేను జీతో స్టార్ట్ చేయాలి. బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ఏటీఎంది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ని అక్కడే
హ్యాపీగా ఫీల్ అయిన డే అది, ఎందుకంటే వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు, తెలుసుంటే ఎప్పుడో నీ వెనకాలే ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ, లైవ్ షో చేసేవాడిని నేను మాలో, దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే ఈ హ్యావ్ దట్ ప్యాషన్, ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తను సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది, కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో మన అందరి దగ్గరికి వచ్చాడు. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. ప్రాబ్లీ ఇప్పుడు ఏదైనా సరే, సిల్వర్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా, ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు, ముఖేష్ గురించి పర్సనల్గా తెలుసు కాబట్టి చాలా కసితో పనిచేస్తాడు అండ్ చాలా హార్డ్ వర్క్ పే చేస్తాడు. ఏ ప్రాజెక్ట్కైనా అది చిన్నదా పెద్దదా ఏంటి అని ఆలోచించాడు, దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి మించిన ఎఫర్ట్ పెడతాడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్, సీరియస్లీ, అండ్ లవ్ యూ. అండ్ వెరీ సూన్ మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే మాకు ఇవ్వండి. అండ్ యా, జీ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఆల్రెడీ జీలో చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు తెలుసు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది అనేది ఆలోచించి జీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు జీ5లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ ఉంటున్నాయి. అండ్ ఎవ్రీబడి ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ ప్రజెంట్ చేస్తున్నందుకు జీ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యా, అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నాకు తెలిసి మిస్ అయిన వాళ్ళు, నేను బయట ఉన్నప్పుడు అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటాను, బయట చాలామంది నాట్ ఓన్లీ ఇక్కడ, నేను ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను వేరే పనుల మీద, అక్కడ ఈ వెబ్ సిరీస్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అవినాష్ గారి కిందకి వెళ్ళారు, భూమి పుట్టక ముందు పుట్టాడు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు డిఓపి వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ శ్రీతేజ్ అన్నతో నేను వర్క్ చేశాను ఒక మూవీ. తన గురించి నాకు బాగా తెలుసు, క్యారెక్టర్కి 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ అంజలి గారు సీరియస్లీ అండి, ఎంత మీరు ఏ క్యారెక్టర్ చేసినా మీ 100% ఎఫర్ట్ పెట్టి అందులో ఒక రియాలిటీని తీసుకొచ్చి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా యు ఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ వీ ఆల్వేస్ లవ్ యూ. మీ ప్రాజెక్ట్ ఏది చేసినా మీరు దానికి, నేను వీడు చెప్పాడు ఆల్రెడీ జర్నీలో, ఆ జర్నీ దగ్గర నుంచి ఐ లైక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ ఇంకా బాగుంది. సో మీ జర్నీ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు, ఇంకా ఇలాంటి సూపర్ డూపర్ ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ బహిష్కరణలో మీ యొక్క అద్భుతమైన క్యారెక్టర్తో మా అందరినీ అలరించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సన్నీ. అంటే ఇప్పుడు మామూలుగా అయితే డైరెక్టర్లు ఆర్టిస్టుల వెనకాల పడుతూ ఉంటారు, ఈ రోల్ బాగుంటుంది మీరు చేయండి అని. ఇప్పుడు ఏంటంటే ఇది మారిపోయింది అనమాట, ఆర్టిస్టులు మా డైరెక్టర్ వెనకాల పడాలన్నమాట, నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారు అని. బేసిక్గా ఇండస్ట్రీ కాంపిటేటివ్స్, ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే టాలెంట్ ఉంది, చాలా మందికి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్కి ఒక సపోర్ట్ ప్రొడక్షన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ప్రాక్టికల్గా మాట్లాడితే, ఒక పెద్ద సినిమా కానీ ఏదైనా చిన్న సినిమా గురించి మాట్లాడితే, సినిమా థియేటర్లో వెళ్ళి ఆడాలంటే చాలా కష్టం. ప్రాక్టికల్గా మాట్లాడితే అంటే 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, 100 మంది డైరెక్టర్లు ఉన్నారు, కానీ అవకాశం కొందరికే. ఆ కొందరిలో నా ఫ్రెండ్ ఉంటే ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. సో మేము ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాం, థియేటర్లో జనాలు వచ్చి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా సినిమాలు వస్తాయి. కానీ మీకు ప్రాక్టికల్గా తెలియదు ఏముంది, ఎవరు మాట్లాడరు. కానీ ఇఫ్ ఒక పెద్ద మూవీ చూశాక ఒక ఆడియన్ అయినా 2 నెలలు సినిమా చూడ్డు, ఆల్రెడీ బడ్జెట్ దాన్ని పెట్టేసాం ఇంకేం చూస్తామని. కానీ చిన్న సినిమాల్లో చాలా అద్భుతాలు మిస్ అవుతున్నాయి. అవి అట్లీస్ట్ జీ5 లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా చూడడానికి అవకాశం దక్కుతుంది. అండ్ నేను మాట్లాడేది ఏంటంటే, ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశం రావాలి, కొత్త టాలెంట్ ఇంకా రావాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలి సినిమాలు థియేటర్లో చూసి. అండ్ ఇండస్ట్రీ విల్ గ్రో. అప్పుడు ఎక్కడో ఉంటుంది ఆనిముత్యం, అది బయటికి రావాలంటే మన ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది ఎవరు అనేది బయటకు వచ్చాక చెప్పటం కాదు, ముందు నుంచే తీయాలనేది నా కోరిక, అంతే. థ్యాంక్ యూ. సౌండ్స్ గుడ్. ఇది నిజంగా Taste the Daily. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి
ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.